నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ కెరటాల అడుగున కనుచూపు మరుగున నగరం నిద్రపోతోంది అది కృష్ణుడు ఏలిన ద్వారక కృష్ణుడు నడిచిన ద్వారక నగరం గురించి పురాణాలు చెబుతున్న మాట ఇది ద్వారక గుట్టు తేల్చేందుకు ద్వారకను అన్వేషించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి మధ్యలో ఆగిపోయాయి అయితే ఇప్పుడు ఆ ప్రయత్నాలు మళ్ళీ మొదలయ్యాయి సీక్రెట్ తేల్చేందుకు ఏఎస్ఐ రెడీ అయింది 5 డ్రైవర్లు అరేబియా సముద్రంలోకి వెళ్లారు మరి ఏం తేల్చారు అసలు ద్వారక గురించి ఇప్పటి వరకు తేలిందేంటి ఇకపై తేలాల్సిందేంటి ద్వారక అన్వేషణ కోసం మళ్లీ ప్రయత్నాలు సముద్ర గర్భంలో 20 ఏళ్ల తరువాత అన్వేషణ అరేబియా సముద్రంలోకి 5 డైవర్లు మరోసారి అధ్యయనం మొదలుపెట్టిన ఏఎస్ఐ శ్రీకృష్ణుడి కర్మభూమి రహస్యం తేలేనా ఇప్పటికి తేల్చిందేంటి ఇకపై తేలాల్సిందేంటి శ్రీకృష్ణుడు నడిచిన నేల ఏలిన నేల ద్వారక సముద్రపు అడుగులో కంటికి కనిపించనంత దూరంలో ఉన్న ద్వారకను అన్వేషించే ప్రయత్నాలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి సముద్ర గర్భంలోని ద్వారకపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరోసారి స్టడీ చేస్తోంది దాదాపు 20 ఏళ్ల తరువాత ఏఎస్ఐ అనుబంధ విభాగమైన అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ అరేబియా సముద్రంలో పరిశోధనలు ప్రారంభించింది ద్వారకకు సంబంధించిన విశేషాలను బయటి ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తోంది దీనికోసం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలోని 5 సభ్యుల పురావస్తు శాస్త్రవేత్తల బృందం పనిచేస్తోంది ఈ టీంలో 3 మహిళా ఆర్కియాలజిస్టులు ఉన్నారు నీటి అడుగున ఉన్న భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడానికై ఏఎస్ఐ చేస్తున్న ప్రయత్నాలు కీలకం కాబోతున్నాయి ద్వారక ఓఖా తీరంలో ఉన్న భేట్ ద్వారకా ద్వీప సమీపంలో 2005-2007లో చివరిసారిగా పరిశోధన జరిగింది అప్పటి నుండి ఏఎస్ఐ ఆ పని నిలిపేసింది ఇప్పుడు 20 ఏళ్ల తరువాత మళ్లీ మొదలుపెట్టింది ఇప్పటికైనా రహస్యం తేలుతుందా అనే ఆసక్తి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది శ్రీకృష్ణుడు మహాభారతంతో అనుబంధమున్న ద్వారకకు హిందూ సంస్కృతిలో మంచి ప్రాధాన్యం ఉంటుంది హిందూ ధర్మ 7 పవిత్ర ప్రదేశాల్లో ద్వారక ఒకటి మిగతావి అయోధ్య మధుర హరిద్వార్ కాశీ కంచి ఉజ్జయిని మేనమామ కంసుణ్ణి సంహరించిన తరువాత కృష్ణుడు తన యాదవ తెగ జనాలతో సహా ద్వారకకు వెళ్లి సముద్రం నుంచి 12 యోజనాల భూమిని తిరిగి సంపాదించుకుని తన రాజ్యాన్ని స్థాపించారని పురాణాలు చెబుతున్నాయి కృష్ణుడు అవతారం చాలించిన తరువాత ఆ నగరం సముద్రంలో మునిగిపోయింది ఇప్పటి ద్వారక కచ్ సింధు శాఖ అరేబియా సముద్రంలో కలుస్తున్న చోట ఉంది ద్వారకా నగరాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు 20వ శతాబ్దం ప్రారంభం నుంచి చరిత్రకారులు పండితులు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ ప్రయత్నాలన్నీ ప్రాచీన సాహిత్య గ్రంథాల ఆధారంగా జరిగాయి అయితే 1960 దశకంలో పరిశోధనలు కొత్త మలుపు తిరిగాయి గ్రంథాల ఆధారంగా కాకుండా పురావస్తు పరిశోధనల ప్రాతిపదికన ద్వారకను గుర్తించే ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి 1963లో ద్వారకాధీశ్ ఆలయ ప్రాంతాల్లో మొదటిసారిగా పురావస్తు తవ్వకాలు జరిగాయి అయితే ఆ టైంలో జనాలు ఎక్కువగా ఉండడంతో తవ్వకాలు భారీగా నిర్వహించలేకపోయారు 1979లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదే ప్రాంతంలో మళ్లీ తవ్వకాలు జరిపింది ఈ తవ్వకాలపై అధికారిక నివేదిక బయటకు రాకపోయినా ఆ ఆలయ పరిసరాల్లో 3 ఆలయాలతో పాటు కీలక వస్తువులు బయటపడ్డాయి దీంతో సముద్ర గర్భంలో పురాతన నగరంపై ఆసక్తి మరింత పెరిగింది ఆ తరువాత గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన మెరైన్ ఆర్కియాలజిస్టులు అరేబియా సముద్రంలో మునిగిపోయిన ప్రాచీన నగరాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు ఆరంభించారు సముద్ర గర్భంలో తమకు లభించిన వస్తువులను ద్వారకకు 30 కిలోమీటర్ల పరిధిలో చేపట్టిన పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన వస్తువులతో పోల్చి చూస్తే అవి క్రీస్తు పూర్వం 1900 నుంచి 1300 సంవత్సరం వరకు చెందినవిగా నిర్ధారణయింది మహాభారత కాలం అదే అన్నది చాలా మంది అభిప్రాయం దీంతో ద్వారకపై మరింత ఆసక్తి మొదలైంది శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి సముద్ర గర్భంలో నిజంగానే ఒక నగర అవశేషాలు ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తల అధ్యయనాలు తేల్చాయి అయితే అది శ్రీకృష్ణుడి ద్వారక నగరమేనా సముద్ర గర్భంలోని నిర్మాణాలు ఏ కాలం నాటివి ఈ నిర్మాణాల విశేషాలు ఏంటి అనేది తేలాల్సి ఉంది
పురాణాలకు చరిత్రకు మధ్య ఉన్న ఈ గ్యాప్ ను క్లియర్ చేయడమే అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ అన్వేషణ లక్ష్యం. దశల వారీగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రైమరీ స్టడీ కోసం గోమతీ నది సమీప ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ద్వారక నగరానికి సంబంధించి మరో వాదన కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న ద్వారకకు, సముద్రంలో మునిగిన ద్వారకకు కృష్ణుడి రాజ్యంతో ఎలాంటి సంబంధం లేదన్నది మరికొందరు చరిత్రకారులు చెబుతున్నమాట. ఇలాంటి పరిణామాల మధ్య ద్వారకపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మళ్లీ ప్రయత్నాలు మొదలు కావడంతో ఆ ఆసక్తి రెట్టింపవుతోంది. ద్వారక అంటే స్వర్గానికి ప్రవేశ ద్వారమని అర్థం. భగవంతుడి స్వరూపమైన శ్రీకృష్ణుడే ఈ నగరాన్ని స్థాపించారని మహాభారతంలో ఉంది. అయితే ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్న నగరం పురాణాల్లో చెప్పిందేనా, కృష్ణుడు ఏలిందేనా అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఇది క్లియర్ చేసేందుకే ఏఎస్ఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసలు ద్వారక గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి? మనకు కనిపించే ద్వారక, కృష్ణుడు ఏలిన ద్వారక ఒక్కటేనా? ద్వారక నగరం అసలు ఉండేదా? ద్వారకపై పురాణాలు ఏం చెబుతున్నాయి? ఏఎస్ఐ పరిశోధనలతో ఏం తేలబోతోంది? ద్వారక నగరంపై త్వరలో క్లారిటీ రాబోతోందా? మహాభారతం, హరివంశం, స్కాంద పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణాలలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుతం మనకు కనిపించే ద్వారకాపురి సమీపంలో శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకాపురి ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత అది సముద్ర గర్భంలో కలిసిపోయిందన్నది చాలా మంది నమ్మకం. మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలం. అల్లుడైన కంసుణ్ణి చంపేసిన కృష్ణుడిపై పగబట్టిన జరాసంధుడు మధురపై దాడులు చేస్తాడు. తన జనాలను రక్షించుకోవడానికి మధురను విడిచి ద్వారకకు చేరుకుంటాడు కృష్ణుడు. మహాభారతంలో దీన్ని ద్వారావతి అంటారు. అనేక ద్వారాలు కలిగిన నగరం కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. ద్వారక గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో సముద్ర తీరంలో ఉంది. మధురని విడిచిపెట్టిన తరువాత గోమతీ నది, అరేబియా సముద్ర సంగమ స్థానానికి చేరుకున్న కృష్ణుడి ఆదేశాలతో దేవశిల్పి విశ్వకర్మ ద్వారకను నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని దీవులను కలుపుకుని అందమైన పట్టణాన్ని రూపొందించాడు విశ్వకర్మ. అద్భుతమైన వాస్తు శిల్ప శాస్త్రాలతో ఆదర్శవంతమైన నగరంగా ద్వారకను భారతంలో అభివర్ణించారు. కళ్ళు చెదిరే భవంతులు, ఆస్పత్రులు, విద్యాలయాలతో పాటు జనాలకు సకల సదుపాయాలతో కూడిన అత్యాధునిక హంగులు కలిగిన నగరంగా ద్వారక ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి అద్భుత నగరాన్ని దైవిక శక్తులతో సముద్రం నుంచి శ్రీకృష్ణుడు ఉద్భవించేలా చేశాడని, ఈ నగరానికి రక్షణగా భారీ రాతి గోడ కూడా ఉండేదని కొన్ని పురాణ కథనాలు చెబుతున్నాయి. మహాభారత యుద్ధం ముగిసిన కొంతకాలానికి శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠం చేరిన తరువాత ఆయన పాలించిన ద్వారక రాజ్యం కూడా తిరిగి సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇందుకు కౌరవులను కోల్పోయిన గాంధారి శాపమే కారణం అన్నది పురాణాల్లో ఉంది. ద్వారకలో 9 లక్షల రాజభవనాలు ఉండేవని, అవన్నీ క్రిస్టల్, వెండి తదితర పదార్థాలతో నిర్మించి పచ్చలతో అలంకరించినట్లు పురాణాల్లో ఉంది. ఒకప్పుడు కృష్ణుడు ఏలిన రాజ్యంగా చెప్పే ద్వారక నగరం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. పురాణాల్లో వర్ణించినట్లు ద్వారకా నగరం నిజంగా ఉండేదా, లేదంటే ఇవన్నీ కల్పితాలా అనేది తెలుసుకునేందుకు ఎంతో మంది ఎన్నో అన్వేషణలు, పరిశోధనలు చేశారు. ద్వారక ఆనవాళ్లు గుర్తించేందుకు సముద్ర శాస్త్రజ్ఞులు, పురావస్తు శాఖ వారు అరేబియా సముద్ర గర్భంలో ఎన్నో పరిశోధనలు చేశారు. గతంలో పశ్చిమ తీరంలో గల్ఫ్ ఆఫ్ కాంబేలో నీటి అడుగున 120 అడుగుల లోతులో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. అవి సుమారు 9500 ఏళ్ల కంటే పురాతనమైనవి కావచ్చన్నది సైంటిస్టుల నమ్మకం. వెలికి తీసిన అవశేషాల్లో కూలిన నిర్మాణాల శిథిలాలు, కుండలు, పూసలు, శిల్పాలు, కొన్ని మానవ ఎముకలు ఉన్నాయి. అవి వేల సంవత్సరాల కిందటివి. సుమేరియన్, ఈజిప్షియన్, చైనీస్, హరప్పా నాగరికతల కంటే కూడా ప్రాచీనమైనవి. అప్పట్లో సముద్రాల్లో ఏర్పడిన భారీ సునామీలతో కొన్ని ప్రాచీన నగరాలు సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్ర చెబుతోంది. దీని ప్రకారం 9500 ఏళ్ల కింద, అంటే ఈ కాలం ద్వాపర యుగం నాటిదేనని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ద్వారక నగరం నిజమేనని ఒక వాదన. ఇలా ద్వారక నగరం చుట్టూ చాలా కథలు ప్రచారంలో ఉండగా భక్తులు మాత్రం అది శ్రీకృష్ణుడు ఏలిన నేలగా భావిస్తారు. అయితే వాస్తవం ఏంటో తేల్చేందుకు ప్రయత్నాలింకా సాగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా ఏఎస్ఐ టీం మొదలుపెట్టిన ప్రయత్నం కూడా అలాంటిదే. శ్రీకృష్ణుడు అవతారం చాలించడం,
సముద్రంలో ద్వారక కలిసిపోవడం గురించి మహాభారతం మౌసల పర్వం చెబుతుంది. ఇకటు ద్వారక చాలా సార్లు మునిగిందనే ప్రచారం కూడా ఉంది. మొదటి ద్వారక క్రీస్తు పూర్వం 14-15వ శతాబ్దంలో సముద్రంలో మునిగింది. పరిశోధకులు ఆ కాలానికి సాక్ష్యంగా ప్రకాశవంతమైన ఎరుపు కుండలను కనుగొన్నారు. BCE 10వ శతాబ్దంలో రెండోసారి మునిగిపోయింది. చాలా రోజుల తరువాత క్షత్రప కాలం అంటే BCE 1వ శతాబ్దంలో మూడోసారి ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. ఇకటు గతేడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ ద్వారా అరేబియా సముద్రంలోకి వెళ్లి పురాతన ద్వారక నగర అవశేషాలను పూజించారు. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు ASI ప్రయత్నంతో మళ్లీ ద్వారక హాట్ టాపిక్ అవుతోంది.